రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి జాతీయ గీతాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రత్యేకంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిన్నటి సభలో కూడా పార్టీలతోటి మనకు సంబంధం లేదు, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళైనా, టీఆర్ఎస్ వాళ్ళైనా, ఇంకే పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కూడా అర్హులు ఉంటే అర్హులైన ప్రతి పేదవాడికి కూడా పథకం అందేలా చర్యలు తీసుకోండి. మీరు ఎక్కడ ఏ పేదవాడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా మన దగ్గరికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏదో రకంగా ప్రభుత్వం నుంచి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు పార్టీలతోటి సంబంధం లేదు, ఎందుకంటే ప్రభుత్వంలో మనమే ఉన్నాం, మనమే అధికారంలో ఉన్నాం కనుక పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పురోభివృద్ధిలోకి తీసుకురావడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా మనందరం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి, దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారితో మనందరం కూడా కదం కదం తొక్కి వారి అడుగులో అడుగు వేసి ఈ ప్రాంత అభివృద్ధిలో మనం భాగస్వాములం అయితేనే తప్పకుండా ఈ ప్రాంతం పూర్తిగా పూర్వవైభవం వస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఎందుకంటే గిరాకు 1,00,000 మంది ఈ ప్రాంతంలో ఉంటే ఈ రోజులు ఒక్కరో ఇద్దరో గిరాకీ దొరికితే మనం తీసుకుపోయేందుకు ఇబ్బంది అవుతుంది. కానీ అదే 2 లక్షల మంది జనాభా ఉంటే ఈ రోజు ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఉపాధి కల్పించబడుతుంది. మరి ఇంకా 1,00,000 మంది జనాలు కావాలంటే ఎట్లా అంటే ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు NTPCలో 3x800 ఒక పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉన్నారు. రామగుండంలో 1x800 పవర్ ప్రాజెక్టు తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ మేడిపల్లిలో 300 దాంతో ఒక పవర్ ప్రాజెక్టు.